కాకినాడ లోక్సభ స్థానంలో ఏం జరుగుతోంది? అంతలోనే ఇంత మార్పు ఎందుకు? చలమలశెట్టి సునీల్ ఈసారి సంచలనం సృష్టించబోతున్నారా? మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏం సూచిస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. ఆ ప్రాంత నిరుద్యోగ యువతకు తన పరిశ్రమల్లో వేలాది ఉద్యోగాలు కల్పించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి విస్తృత ప్రజాసేవ చేయొచ్చన్న సంకల్పంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయాణంలో భాగంగా విజయాలు వరించకపోయినా ఎక్కడా సేవా కార్యక్రమాలు ఆపలేదు. కాకినాడ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడం మానలేదు. గత 2 దశాబ్దాలుగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ జనం కోసం అడుగులు వేస్తున్నారు. చలమలశెట్టి సునీల్ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. రాజకీయాల్లో నీతి నిజాయితీలకు కట్టుబడిన నేత. తనను నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా తెగించే తత్వం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. తాను ఓడిన ప్రతిసారి చాలా తక్కువ ఓట్ల తేడాతో మాత్రమే ఓడారు. అయితే ఈసారి పరిస్థితులు దాదాపు పూర్తిగా మారిపోయాయి. కాకినాడ లోక్సభ పరిధిలోని ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కాకినాడ ప్రాంతం కోసం పరితపిస్తున్న చలమలశెట్టిని ఈసారి భారీ మెజార్టీతో పార్లమెంటుకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా రాజకీయాల్లో ఓటమి ఎదురైతే పారిపోతారు. కొన్నిసార్లు టికెట్ కూడా దక్కదు. కానీ చలమలశెట్టి సునీల్ అలా కాదు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారు. పిలిచి మరీ టికెట్లు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన స్థానమేంటో అన్నది. తన ప్రాంతం కాకినాడకు ఇంకా ఏదో చెయ్యాలన్న తపనే ఆయనను పట్టువదలని విక్రమార్కుడిలా మార్చింది. ఇక ఈసారి మాత్రం భారీ మెజార్టీతో చలమలశెట్టిని పార్లమెంట్కు పంపుతామని కాకినాడ ప్రజలు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.